అందరికీ నమస్కారం. నేను మీ హరి. ఈ క్షేత్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నవర తాలూకా శరావతి నది ఎడమ ఒడ్డున ఉన్న పవిత్ర క్షేత్రమే ఇడుగుంజి. ఈ ప్రదేశంలో మహాగణపతి ఆలయం. వేలాది మంది, లక్షలాది మంది ఈ గుడికి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ప్రతి క్షేత్రానికి దర్శించి తమ కోరికలను వినాయకుని సన్నిధిలో అర్పిస్తారు. ద్వాపర యుగం చివరి దశలో వాల్మీకి మహర్షి శరావతి నదున తపస్సులు చేస్తుండగా ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొండగా అటువైపు నారదుడు వస్తుండగా నారదుడికి చెప్తాడు, ఇలా కష్టాలు పడుతున్నా ఏం చేయాలో అర్థం కాలేదు స్వామి, నాకు ఏదో ఒకటి దారి చూపండి అంటే అన్నీ ఆదిదేవుడు ఆది గణపతి అని గణపతిని పెట్టి పూజిస్తే అన్ని ఆటంకాలంతా తొలగిపోతుందనేసి నారదుడు సహాయం చేస్తాడు. ఇట్లా వెళ్ళేసి పరలోకానికి వెళ్ళి మొరపెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ వచ్చి వినాయకుడే నిలబడి అక్కడ అన్ని పూజలంతా ఎటువంటి కష్టాలు రాకుండా పూజ చేస్తారు. అదొకటి. మరొకటి ఏంటంటే ఇక్కడ మహాగణపతి విగ్రహానికి ప్రత్యేక రూపం లక్షణాలు ఉన్నాయి. సాధారణంగా దర్శించే విధానంగా 4 చేతులు కాకుండా 2 చేతులతో, ఒక దంతం కాకుండా 2 దంతాలతో విభజిస్తారు. ఈ విగ్రహం నిలువుగా నిలబడి ఉన్నది. పెద్ద బొడ్డుతో, మెడలో హారంతో, వెనుక భాగంలో శిలలతో అలంకరించిన సున్నితమైన కిరీటాలను నిర్మాణంతో దర్శనమిస్తారు. విగ్రహం సమీపంలో ఘనమైన గ్రానైట్ గంట కూడా ఉంది. ఈ రూపంలో భక్తుల భక్తి గంభీరంగా ఏకాగ్రతలను కలిగిస్తుంది. ఇడుగుంజి అనే పేరు కూడా ఒక అర్థం ఉంది. ఎడ అంటే ఎడమ, కుంజ అంటే ఒడ్డు లేదా తోట. శరావతి నది ఎడమ ఒడ్డున ఉన్నందు ఈ ప్రాంతానికి ఎడగుంజి అనే పేరు వచ్చింది. జ్ఞానానికి అధిపతి ప్రసిద్ధుడైన ఈ వినాయకుడు సన్నిధిలో విద్యార్థులు విశేషంగా ప్రార్థిస్తారు. చదువుల్లో విజయం సాధించాలన్నా కానీ, పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాలన్నా అనేక కోరికలతో మొక్కుకున్న వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు విశ్వాసం ఉంది. ఏకాగ్రతతో ఆయనని దర్శనమించి ఆయన జ్ఞానస్థితిలో చేరుతారని భక్తుల అనుభవం. ఇంకా మరొక విషయం ఏమిటంటే ఇతర గణపతి ఆలయాల్లో కనిపించే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన లక్షణం ఇదే. హొన్నవర ప్రాంతంలో ప్రజలు ఒక నమ్మకం ప్రాచారంలో ఉంది. వివాహం నిశ్చయం ముందు వధువు వరుల పేర్లు 2 చీటీలపై రాసి ఒక చీటి కుడి పాదం వద్ద, మరొక చీటి ఎడం పాదం వద్ద ఉంచుతారు. కుడి కాలు దగ్గర ఉన్న చీటీ పడితే దేవుని అనుగ్రహం భావిస్తారు. అదే ఎడం కాలు దగ్గర చీటీ ఉన్నది పడితే దేవుని అనుగ్రహం లేదనేసి ఆ పెళ్ళి అనేది విరమించుకుంటారు. ఇలా పురాణం, విశేషం, ఆధ్యాత్మికాలు కలిసి క్షేత్రం ఇడుగుంజి మహా ఆలయం. అక్కడ మీరు చూస్తే పెద్ద పెద్ద పూజలంతా చేస్తారు. అది ఒక మండపం అన్నమాట. ఇక్కడ కూడా హోమం కూడా చేస్తారు. అండ్ ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ లోపల కూడా పూజలు జరుగుతున్నాయి. సో మరొక వీడియోతో కలిసినందుకు దేవుని అనుగ్రహంతో అందరూ చల్లగా బాగుండాలనేసి సెలవు తీసుకుంటున్నా. సైనింగ్ ఆఫ్. బాయ్.